తిరుమల మరియు తిరుపతిలో పర్యావరణం పాడవుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. టీటీడీ భూములను కార్పొరేట్ సంస్థలకు ఎందుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 10 రోజుల్లో ఆ భూములను వెనక్కి తీసుకోవాలని, లేదంటే వాటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా టీటీడీ ఖజానాలో నిల్వ ఉన్న బంగారు నిల్వలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతిలో పర్యావరణం పాడైపోతా ఉంది. చంద్రగిరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీటీడీ 400 ఎకరాల భూముల్లో కట్టడాలి. 10 రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టులో పిల్లేస్తాం. అయిపోయింది మీ కథ, కంచికెళ్ళిపోద్ది. కార్పొరేట్లకు ఇచ్చినటువంటి భూములు, వ్యవసాయ సంస్థకు ఇతరులకు ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింగ్కి తెలియజేస్తున్నాను. బంగారు నిల్వలు అడిగాను, ఎంత రికార్డుల్లో ఉంది, ఇప్పుడు ఎంత యాక్చువల్గా ఉంది. ఖచ్చితంగా లెక్కలు వారం లోపల చెప్పంటే మౌనంగా ఉన్నారు. పాపం, ఏమి లెక్కల్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? మీరేమన్నా తప్పులు చేశారా? పారదర్శకత అవసరం. స్థానికులను కాదని మీరు ఊరికిచ్చారు దర్శనాలు, లాటరీ టికెట్లు పెడతారా? కొండ బోసిపోయింది. నేను పోయి వచ్చాను, చూశాను. జనాలే లేరు అక్కడ. ఎక్కడున్నారు జనాలంటే విమానాశ్రయంలో ఉన్నారు. కార్పొరేట్లు చార్టర్డ్ ఫ్లైట్లలో 100ల సంఖ్యలో వచ్చారు. వాళ్ళకే మీరు దర్శనాలు ఇచ్చేది? మన రాయలసీమ జిల్లాల్లో మన కడపకి, అనంతపూర్ మొత్తం పోయి వచ్చాను. అందరూ కన్నీటితో ఉన్నారు. ఈ నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం ఒకటి. దాదాపు 7 ముఖ్యమంత్రులు 40 సంవత్సరాలు రాయలసీమ జిల్లాల్లో వచ్చారు. వాళ్ళు చేసింది 0.